తీసుకెళ్తే నాకు ఆశ్చర్యం, ఎందుకు తీసుకెళ్ళాను నాకు అర్థం కాల. ఎన్ని గంటలకు లేపారు అసలు మిమ్మల్ని? 2:30. నేను 2:30 ఎట్ట గుర్తున్న టైం ఎంత అని అడిగా నేను. పట్టి పట్టినట్టు నిద్ర నాకు లాకప్లో కింద పడుకున్నా, దోమలు పక్కనే లెట్రిను, ఇదే చెప్పు, ఈ చెప్పు ఇలా పెట్టుకుని పడుకున్నా. అయ్యో దీన్ని లేకపోతే నిద్ర పడుతుంది పెట్టుకుని పడుకున్నా. వచ్చి లెగ్గొట్టారు. లెగ్గొడితే ఏంది ఇది అంటే మీతో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నాడు ఆయన కానిస్టేబుల్. ఏంటి ఇప్పుడే స్టేట్మెంట్ నాకే కాదు సార్, మీరు పైకి వెళ్ళా. అప్పుడు ఎవరు లేరు, ఎవరో ఇద్దరు అక్కడ బెడ్ మీద ఉంటే వాళ్ళిద్దరిని పంపించాడు. కారులో చైర్ మీద కూర్చోండి అన్నాడు. కూర్చున్నా. అప్పుడు వచ్చారు ఇద్దరు విలన్స్ లాగా. ఎవరు గంగా వెంకటేశ్వర్లు అండ్ లోకల్ ఇద్దరు వచ్చి కూర్చుని మా మీద ప్రెషర్ ఉంది, నా మీద ప్రెషర్ ఉన్నట్టు. ఏం ప్రెషర్ అయ్యా నీకు? నా మీద ఉంటే ఏం ప్రెషర్, ఏం చేస్తావు నువ్వు అని 2-3 సార్లు అడిగా. లేదు సార్ మీరు సీఎం గారిని తిట్టారు, మా మీద ప్రెషర్ ఉంది అంటాడు. ఎవరికో మెసేజ్ ఇచ్చాడు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావు, కేసు పెట్టావు కదా, ప్రొడ్యూసర్ అయిపోతుంటే. లేదు సార్ వేరే ప్రెషర్ ఉంది అంటాడు. అంటే కొడతారా అన్న. అప్పుడు నన్ను చైర్మన్ నుంచి లేపి కింద కూర్చోబెట్టారు. ఆ మాటకి అంటే అటు సైడ్ చేశాడు. చైర్మన్ లెగండి సార్ అన్నాడు. కింద కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోబెట్టి గోడ కానిచ్చి 2 కాళ్ళు బాగా తీస్తున్నారు ఇద్దరు కానిస్టేబుల్స్. ఇవన్నీ క్రామ్స్ పట్టినాయి. నేను కొద్దిగా అన్న తర్వాత ఆగారు. అసలు మీరు ఏం చేస్తున్నారా, గుర్తుపెట్టుకోమసి నేను ఎక్స్ మంత్రిని, భగవంతుడు ఆదేశిస్తే మళ్ళా మంత్రిని అవుతా. మీరు ఏం చేస్తున్నారు? 68 సంవత్సరాలు నన్ను మీరు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. దీని ప్రతిఫలం మీరు అనుభవిస్తారు, గుర్తుపెట్టుకోండి. తమాషా చేస్తున్నారా మీరు? నేను న్యాయవాదిని కూడా. అంటే మళ్ళా ఇంకోసారి లాగడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఎందుకో రియలైజ్ అయ్యేది ఏదో వాళ్ళకు కూడా ఇష్టం ఉండట్లేదు నిజం చెప్పాలంటే. పైనుంచి ఎక్కడి నుంచో ఆదేశం ఉంది, మళ్ళీ తీసుకెళ్ళి లాకప్లో వేసారు. ఏంటండి ఇది?